కానీ నువ్వు ఎవరి మాట వినేసి నీలో నువ్వు కలవరం చెంది నీలో నువ్వు కృంగిపోయి నీ కుటుంబాన్ని ఇచ్చాడని చేసుకో. చాలా చిన్న దినాలు, చాలా తక్కువ ఆయుష్, చాలా చక్కటి జీవనం. ఆ జీవనంలో ఉన్నంతకాలం సంతోషముగా ప్రభువుని ఆనందిస్తూ, ప్రభువుని ఎంత ఆనందిస్తున్నట్లుగా, ప్రభు నీలో మహిమపరచబడుతున్నట్టుగా నీ జీవితం దేవుడికి మహిమార్థంగా సాగినట్లు ఉంటే అసలు నీ అంత ధన్యుడు ఎవరు? అసలు దేవుడు కోరుకున్నదే అది. హల్లెలూయా, హల్లెలూయా. కనికరాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. గర్వానికి చోటిస్తున్నాము కానీ కనికరానికి చోటు ఇవ్వట్లేదు. అందుకనే కనికరం వల్ల పొందుకునే ఫలములు పోగొట్టుకుంటున్నామా? దేవుడికి స్తోత్రం. చూడండి, ఒకసారి నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి ఎలాంటి ఫలములు పోగొట్టేసుకుంటాం. హెచ్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం 9వ వచనం. హెచ్కేల్ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం 9వ వచనం. నీ ఎడల తొమ్మిదవ వచనం చదువు. తొమ్మిదో అధ్యాయము 10వ వచనం చదువు. 9వ అధ్యాయం 10వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవర్తన బట్టి ఫలం వస్తుంది. కనికరాన్ని పోగొట్టుకున్నాం మన ప్రవర్తన బట్టి. టచ్ చేసి షూ వేస్తే నేను నిలబడతా, నా ఎంత గొప్ప. ఇది గర్వం. నువ్వు ఎలాగ టచ్ చేసినా, షూ వేసుకున్నా, సూట్ వేసుకున్నా, నువ్వు చక్కగా తయారై నువ్వు దేవునికి విధేయుడిగా కనపడాలి. నీ ప్రవర్తన అందే ప్రభు నీకు ఫలమిస్తాడు. దేవుని హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. సృష్టి యావత్తులో అందరూ వారు వారి దేవుళ్ళు ఆరాధిస్తారు కదా, చెప్పాలి, అవునా కదా? ఆరాధిస్తారు, అందరూ ఆరాధిస్తారు. ఒకే ఒక వ్యక్తి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, యేసు ప్రభువుని నమ్మిన వారిని ప్రతి ఒక్కరు వీళ్ళు క్రైస్తవులు, వీరు దేవుని పిల్లలని గుర్తిస్తారు. అవునా? యేసు ప్రభువుని నమ్మిన వారి ఇంట్లో మీద జెండాలు ఏమైనా ఉంటాయా? ఇతర దేవతలు దేవుని నమ్మేవారు ఏం చేస్తారంటే, మేము హైందవులు అని చెప్పి జెండా ఎక్కువ. అప్పుడు దాకా వాళ్ళు గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ప్రత్యక్షత? ఒక శుక్రవారం వెళ్తేనే, మసీదుకి వెళ్తేనే ఈయన ముస్లిము, లేకపోతే బురకా చేస్తేనే ఈయన ముస్లిం. క్రైస్తవులకి అది లేదు. క్రీస్తు స్వరూపము కలిగినట్టు వారికి, క్రీస్తు నామమును బట్టి రక్షణ పొందినట్టు వారికి అదేమే తనకు తానే ప్రత్యక్షపరచుకుంటాడు దేవుడు. ఈమె నా బిడ్డ, ఈమె నా కుమారుడు. హల్లెలూయా. ఇది మతం కాదు, జాతి కాదు. వెలుగులో ఉన్నారని అర్థం, సత్యములో ఉన్నారని అర్థం, దేవుని మార్గములో ఉన్నారని అర్థం, జీవములో ఉన్నారని అర్థం. వీళ్ళందరూ జీవములో ఉన్నారు. వీరందరూ ఒకే మార్గములో వెళ్తున్నారు. అదే వెలుగు మార్గము, అదే క్రీస్తు మార్గము, అదే రక్షణ మార్గము. కాబట్టే వారికి ఆ ప్రత్యేకత. వెళ్ళిపోతుంటే ఈయన పాస్టర్ గారండి, ఈమె పాస్టర్ గారండి, వీళ్ళు దేవుని పిల్లలండి అని చెప్పుకుంటారు. మనతో వేల మంది కలిసి వస్తారు, మరి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళని ఉద్దేశించి వాళ్ళు చెరిగి అనాలని కాదు. నాకు ఇచ్చిన సంఘంలో నా బిడ్డలకు నేను చెప్తున్న మాట, నేను అంత ప్రత్యేకించపరిచాడని అర్థం, నేను అంత ప్రత్యేకంగా చూస్తున్నాడని అర్థం, అంత ప్రత్యేకతతో నేను అలంకరించాడని అర్థం. నీ ప్రవర్తన బట్టే ఫలం పోగొట్టుకుంటున్నావు. నీ ప్రవర్తన బట్టే నీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. కనికరం వల్లే గర్భఫలం వస్తుంది. మీకు ఒక లిస్టు రాసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. రెబకా మీద కనికరం పడ్డాడు కాబట్టి విశాఖ ప్రార్థన చేయగా రెబకాకి గర్భఫలం వచ్చింది. రాహిల గర్భఫలం రావాలి, యాకోబు గారు ప్రార్థన చేస్తారు.
మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, చాలాసార్లు చెప్పాను. కనికరం పొందుకోకపోతే నువ్వెంతమంది ఎంత ప్రయత్నాలు చేసినా వ్యర్థం. మొదట దేవుని కనికరం పొందాలి. ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే కనికరాన్ని ఎప్పుడైతే పొందుతావో గర్వం దూరం అవుతుంది. గర్వం ఎప్పుడైతే దూరం అయిందో ఆత్మలో నువ్వు వర్ధిల్లుతావు, ఆత్మలో బలభర్తంగా ఫలిస్తావు. ఆత్మలో ఫలిస్తున్నావు అంటే నువ్వు ఆశీర్వాదానికి యోగ్యుడువు, అంటే నువ్వు వెచ్చించబడ్డవు. దేవుడు ప్రారంభిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే కనికరం నీ మీదకి వచ్చిందో నీ చింత తీసుకెళ్ళి దేవుడి మీద పెడతావు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీ చింత దేవుడిని పెడతావో ఆ చింత అంతటిని తీయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే, చింతించిన వాళ్ళు వాడు ఎక్కువ చేయలేవు, వాడు తక్కువ. నాకు బాధ వచ్చిందని అక్కడ కూర్చుంటే కుదరదు. ఎక్కడ పెట్టాలి? నువ్వు కనికరించకపోతే ఈ బాధను ఎవరు తీస్తారని అడగాలి. నా బంధువులు, నా స్నేహితులు, నా చుట్టూ ఉన్నవారు, నా సంఘం, నా బిడ్డలు ఎవరు తీయలేరు. కానీ కనికరించేది నీవు మాత్రమే. అందుకే ఆయన కనికర పూరుడే, ఆయన కనికర సంపన్నుడే, ఆయన కనికరమ కలిగిన దేవుడు. దేవుని ఇచ్చినట్లు ఆయన కనికరమ లేకపోతే ఏ ఒక్క రోజు కూడా నువ్వు క్షేమంగా ఉండలేవు. ఆయన కనికరమ లేకపోతే ఏ రాత్రి కూడా నువ్వు ప్రశాంతంగా పడక మీద ఉండలేవు. ఆయన కనికరించాలంటే ఖచ్చితంగా కనికరం అనేది అవసరం మనకి. ఆయన కనికరం వల్లే నీ దినములు హెచ్చింపబడతాయి. ఆయన కనికరం వల్లే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆయన కనికరం వల్లే ప్రతి విషయమునందు నువ్వు వర్ధిల్లుతావు. ఆయన కనికరం వల్లే నీ కుటుంబం కట్టబడతావు. ఆయన కనికరం వల్లే నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన కనికరం వల్లే నీ గర్భఫలం తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు గార్చు, కనికరించమని రెప్పపాటుని కార్యం చేస్తాడు. కనికరం వల్ల నీకు వివాహం జరగాల. ఆయన కనికరం లేకపోతే వివాహం జరగదు. నేను అయిపోద్ది అది చెప్పడానికి లేదు. దేవుడు చేయాలి. దేవుడి స్తోత్రం. దేవుడి చేయకుండా అయిపోద్ది, మరి రేపు అవును, అన్నీ జరిగే పని కాదు. ఆయన కనికరం సంపన్నుడైన ఆ కనికరం కోసం కనిపెట్టు. ఆ కనికరం కనిపెట్టు. ఇదే దినం మొదలుకొని నువ్వు కనికరం ప్రార్థన చేసి మొదలు పెడితే ఇదే సమయానికి నువ్వు కుమారుని ఎత్తుకొని వస్తావు. ఇదే సమయానికి నీ యొక్క తోడుని తీసుకొని ఇస్తానికి వస్తావు. ఇదే సమయానికి ఈ రోజు నువ్వు డేట్ రాసుకో, నీకు ఉద్యోగం లేదు కదా, ఉద్యోగం నీకు వస్తావు. మనం చెయ్యం ఆ పని. చేయటం ప్రారంభించు. దాసుల మాటను దేవుడు రూఢీపరుస్తున్నాడు. దేవుడు నోటి మాట ద్వారా దాసుల మాటను దేవుడు రూఢీపరుస్తున్నాడు. ఇదే సమయానికి నువ్వు ఖచ్చితంగా కుమారుని ఎత్తుకొని వస్తావు. ఇదే సమయానికి గవర్నమెంట్ ఉద్యోగంలో సెటరేట్ అవుతావు. ప్రతి విషయమునందు దేవుడు కనికరం నిర్మించుతాడు. గర్వానికి నువ్వెప్పుడు చూడలేదు. అదేం చేస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది. నాశనానికి నడిపిస్తుంది. ఈరోజు చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఎవరు ఏం మాట్లాడుతుందో తెలియదు. ప్రేమల సల్లారిపోలే. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండగా అతి తక్కువ మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవకాశవాదులు అంత అవకాశం కూడా చూస్తున్నారంటే, కానీ దేవుడిచ్చే అవకాశం వేరు, మనం ఉపయోగించే అవకాశం వేరు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నాడు? నువ్వు ఏదన్నా అడిగితే అది ఇవ్వడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కానీ మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? అవకాశాన్ని ఎలాగ అవకాశం దొరికితే వాడుకుందామని చూస్తాం. ఆ అవకాశం వాడుకున్నంతకాలం నీకు బాగానే ఉంటుంది. ఒక టైం వస్తుంది చూసావా, మెట్ల మీద అడుగుకోవడమే, ఇంకా అవకాశాలు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందిని చూసి వచ్చాను ఈ పరిచర్యలో. ఈ యొక్క సువార్త దండయాత్రలో, ఈ యాత్రికుని ప్రయాణంలో, క్రీస్తుతో ప్రయాణంలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళని చూసి వచ్చాను. మీరు నమ్మినా నమ్మక నాకు తెలుసు, వాళ్ళ పేరు అనే చెప్పారు. అలాంటి వాళ్ళే ఈరోజు మెట్ల మీద అడుగుతున్న పరిస్థితి వచ్చేసి. కారణం ఏంటో తెలుసా? మనకున్న దాంట్లో అవకాశాలని అనుగుణంగా తిప్పుకోవటం. దేవుడిచ్చిన అవకాశాన్ని పట్టుకొని
నీ కష్టార్జితం చేత, నీ రెక్కల కష్టం చేత దేవుడు నిత్యము కలిగిన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగన్నాడా? నువ్వేదైనా అవకాశం చూసుకో, అవకాశం పెట్టి నేను ఆశీర్వదిస్తానన్నాడా? నిశ్చయముగా 127 కీర్తన, అంతేనా? దాకా చూడాలి. నిశ్చయముగా నీ రెక్కల కష్టం ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడట, నీ కష్టార్జితాన్ని. అంతేనా? అంతేనా? నాకు నాగరాజు గారి మీద, ప్రసన్న గారి మీద, ఏమన్నా రవికుమార్ గారి మీద జారబడిపోతే రోజు ఈ పాట ఎక్కడ, ఆ పాట ఎక్కడ, ఆ రాత్రి ఎక్కడ, ఈ పాట ఎక్కడ, సంఘంలో 40 మంది ఉన్నారు, 40 మంది 40 రాత్రులు గడిపేస్తే బతికేస్తే అయిపోతుంది. బ్రతకటానికి నీ కష్టార్జితాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి. హల్లెలూయా. ప్రార్థన, ఎలా కష్టపడాలి, ఎలా ఉద్యోగం సంపాదించాలి, ఎలా ఫలం పొందుకోవాలి, ఎలా నేను బయటకు రావాలి, ప్రభువా నాకు నేర్పించి. పక్షురాజు చూసారా? చిన్న పిల్లని ఎక్కడికో తీసుకెళ్తుంది, అక్కడి నుంచి ఎగరడం నేర్పిస్తుంది. ఎన్నిసార్లు తగ్గుతుంది, ఎన్నిసార్లు ఆ కొండ మీద తీసుకెళ్ళి విడిచిపెడుతుంది, ఎన్నిసార్లు చెట్టు చివరికి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. అది ఎగిరంత వరకు కెనడా, రష్యా, జపాన్, అమెరికా, స్విట్జర్లాండ్, ఇంకా ఇంగ్లాండ్ కొన్ని ప్రాంతాల్లో 11వ ఏట నుంచే పిల్లలు ఉద్యోగం చేస్తారట. ఎప్పటి నుంచి? 11వ సంవత్సరం నుంచి. ఎందుకో తెలుసా? పగలు ఒక పూట చదువు, రెండో పూట ఉద్యోగం చేస్తారట. ఆ ఉద్యోగంతోనే వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటారు. మన దగ్గర ఏంటి తెలుసా? 30 ఏళ్ళు వచ్చిన ఆ నెత్తి మీద ఎత్తుకులు ఆ తండ్రికి తల్లికి ఊడిపోయినా ఆ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. 11 ఏళ్ళ బట్టే పిల్లలకి వారి కష్టార్జితం ఎలా సంపాదించుకోవాలో, వాళ్ళ బ్రతకడం ఎలాగో నేర్పిస్తుందంటే ప్రభుత్వమే. ఎవరైతే స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరైతే వారి పనులు చేయరో వారి కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. అది కూడా రాసుకుంటారు. దేవుని స్తోత్రం. కఠినమైన చర్యలు అంటే ఏంటంటే కూర్చొని తినడానికి ఆ ప్రభుత్వాలు అంగీకరించవు. కానీ మనం చదువుతున్నారా, మనం ఎంత బాగలేదంట, మనం రకరకాల వంకలు తల్లిదండ్రులు పెడతాం. వాళ్ళ నెత్తి మీదకి వచ్చి మన మీద జారబడి, అర్థమైందా? మళ్ళీ వాళ్ళకి తగిన రుచులు, వాళ్ళకి కావలసిన ప్రతి రుచులు కూడా కష్టార్జితం ఉండదు, ఆధారపడి బతకడం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కలుగుతాయంటే ఎదటి వారి పట్ల అవకాశాలు కల్పించుకున్నప్పుడు కలుగుతాయి. నీ చేతుల కష్టార్జితం మీద బ్రతకటానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని, ఒక అవకాశం ప్రభావ, ఇంకొంతకాలం ఒక అవకాశం నన్ను నిలబెట్టు, నన్ను స్థిరపరచు. పేతురుతో వాగ్దానం చేశావు కదా, నీ బలిష్టమైన రెక్కల కింద నన్ను హెచ్చిస్తానన్నావు కదా, ఆయనతో చేసిన వాగ్దానం నాకే కదా, నన్ను హెచ్చించు, నా చేతుల కష్టార్జితం ఆశీర్వదించు. ఇదిగో ఈ చిన్న పని ప్రారంభించాను, ఇందులో నేను వర్తించి, అందులో నువ్వు తినే దాంట్లో నీకు తృప్తి. హల్లెలూయా. 30 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా అలా ఆధారపడి తిన్నవాడికి ఏదో ఒక రోజు ఆ ఒరుగుచున్న గోడ ఏమవుతుందా? ఊరుకోవాలి. ఎన్నాళ్ళు ఒరుగుచున్న గోడ మీద నువ్వు ఆనుకొని ఉంటావు, కీర్తనకారుడు. అది ఎప్పుడైతే పడిపోయింది ఏం చేస్తాం? ఇంక పెట్టలే. అప్పుడు ముందు శృంగారపు దేవాలయం దగ్గర ఒక పుట్టిన మొదలు నడువుకున్నాడు చూసారా? రోజు నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. ఒక రోజు వచ్చింది, పేతురు గారు, యాకోబు, యోహాను గారు ఆ పగల 3 గంటల సమయంలో, అంటే 9 గంటల సమయంలో దేవాలయం వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం దొరుకుతుందా వాళ్ళ జోబీలు, వాళ్ళ పరసలు, వాళ్ళ బ్యాగుల వైపు చూస్తాడంటే ఏం దొరుకుతుందా, ఏమొస్తుంది? మా దగ్గర ఎన్ని బంగారాలు ఎన్ని బంగారాలు లేవు, మాకు కలిగినదే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు. ఆమేన్. శీలమంటలో బలపడుతూ దిక్కులు లేచాడట, అక్కడ పారేసి. హల్లెలూయా. దిక్కులు లేచాడట, లేచి నడుచుచు దేవుని స్తుతించుకుంటా ఉన్నాడు. ఈ దరిద్రాన్ని తీసేసావు ప్రభువా, నా రెక్కల కష్టార్జితం మీద బ్రతకటానికి, ఈ అడుక్కొని ఈ దరిద్రం బతుకులు తీసేసి ఇక్కడి నుంచి కష్టపడటానికి నా రెక్కలను నన్ను ఆశీర్వదించి
నన్ను ఇదిగో ఇలాగా వీరితో సమానంగా చేసావు, అందుకు నీకు స్తోత్రాలను స్తుతించుకుంటే ఇలాగ దేవునికి స్తోత్రం. పుట్టినది గుడ్డివాడు, బతులమయ్య కుమారుడు. ఎరుకో ప్రాంతంలో యెరూషలేము మీద యేసుప్రభు గారు వెళుతుంటే ఆయన గుడ్డివాడు, అడుక్కున్నట్టు వాడు. ఆ వెళ్ళిపోయే వాళ్ళు అడుక్కున్నట్టు రోజు ఆ క్లాత్ అక్కడ శుభ్రంగా వాష్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఎందుకంటే దూరం పడిపోతుందిగా, అడుక్కున్నాడు. అందులో తెల్లని కాయలు క్లాత్ మీద వేసుకోవడానికి దానికి అలా దండం పెట్టుకున్నాడు. ఒక రోజు వచ్చింది, మార్కు సువార్తలో చెప్తాడమ్మా. ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, పరిణామం చెప్తాడు. దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించు, నన్ను కనికరించు. ఏమన్నాడండి? ఏమన్నాడు? నన్ను చూడవా, నాకు ఇవ్వవా, వాళ్ళందరూ బాగా చేస్తున్నాం, వాళ్ళందరినీ స్వస్థ అలా అంటలేదు. నన్ను కరుణించి, నన్ను కనికరించు, బతిమాలుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఏం కావాలి చూద్దాం అని సత్యమైపోయాడు. ఈ కళ్ళు లేవు కాబట్టే కదా, గుడ్డివాడు కాబట్టే కదా రోజు ఈ గుడ్డలా పరిచి నేను అడుక్కుంటున్నాను. ప్రతిరోజు వచ్చి ఈ కళ్ళు వస్తే నేను అనుకున్న పరిస్థితి నాకు ఉండదుగా, ఈ గుడ్డ పరుచుకున్న పరిస్థితి నాకు ఉండదుగా. అప్పుడు ఏం చేస్తాడంటే కళ్ళు వచ్చినాడు కష్టపడడానికి లేచి వాడు పని చేసుకొని పెడతాడు. వాడి సంపాదన, వాడి జీవనోత్పత్తి తెచ్చుకోవడానికి ఇష్టపడతాడు. ఈ దరిద్రమైన బ్రతుకు కంటే నేను కష్టపడడం మేలనుకున్నాడు ఆయన. దేవుని స్థుతించుకుంటే దేవుడు ఎక్కడ లేదు. హల్లెలూయా. మనం ఎప్పుడు లెగుతామండి? ఎప్పుడు లెగుతాం? 50 ఏళ్ళు అయినా 60 ఏళ్ళు అయినా నువ్వు వృద్ధుడివేం కాదు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వచ్చేస్తే 80 ఏళ్ళు దాటితే నువ్వు వృద్ధుడుగా. 120 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. దేవదాసాయి గారు 120 సంవత్సరాల వరకు పరిచయంలో ఉన్నాడండి. ఎక్కడ ఆయన ఏమీ కృంగిపోలేదు. నా యజమానుడు నాతో ఉన్నాడు, నా యజమానుడు నేనెందుకు కృంగిపోవాలండి? ఒక ఎత్తాక నేను ముగించేశాను. ఒక ఎత్తాక బండి మీద 2 ఎడ్లు కలిసి చెరుకేసుకెళ్తానండి ఫ్యాక్టరీకి. సరే ఒక అప్పు వచ్చింది, అప్పుడు ఒక మొదలు ఉంది. ఆ అప్పు దాటితేనే కానీ ఆ ఫ్యాక్టరీ గ్రౌండ్లోకి వెళ్తాం. ఎత్తి లాగి 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 ఇట్ల బండి మీద చెరికేస్తే ఏదో ఒక 1000 కేజీలు ఆగి ఈరు తమ్ముల్లో వేసేస్తారు బరువు. అది ఎక్కలేక ఆమె జారపడిపోయిందంట. ఆ యజమానుడు దాని విషయంలో చాలా బాధపడుతున్నాడు. ఇది వెళ్ళాలని మళ్ళీ అది బలం పుంజుకొని ఆయన చూస్తున్నట్టు వేరే ప్రాంతానికి సుమార్తెకి వెళ్ళాలని, నా వల్ల కాదు, నాకు చూడడం నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను ప్రభా, నాకు ఇంకా నా వల్ల కాలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, 90 సంవత్సరాలు వచ్చేసాయి, నేను ఎక్కడ వెళ్తాను ప్రభా, ఇంకెళ్ళో ఆ ప్రాంతానికి వెళ్ళో, దయచేసి ఎవరిని పంపించు, నేను వెనక్కి వెళ్ళిపోతానని అలాగ మధు మీద కూర్చున్నాడట. ఆ ఎట్ల బండి వస్తుంది, ఆ ఎత్తు అలా పడుకుని పోయింది. ఎక్కలేక కొంతసేపు అవసరం తీసుకొని ఎత్తు బలం పుంజుకొని తిరిగి మళ్ళా ఆ ఎత్తుల బండి ఆ చెరుగుతో పైకి లేపి తీసుకెళ్ళినప్పుడు ఆయన మనుషులు ఒక ఆలోచన పుట్టిందట. ఒక యజమానుడి పట్ల ఒక వ్యక్తికి ఎంత విశ్వాసము, ఎంత నమ్మకత్వం, ఎంత పట్టుదల. మరి నా యజమానుడు దీన్ని కలుగు చేశాడు కదా, నా యజమానుడు వీరిని సిద్ధింపు చేశాడు కదా, నా యజమాని పట్ల నా విశ్వాసం ఏమైంది అనుకుని తిరిగి మళ్ళా ప్రయాణం చేసి 120 సంవత్సరాలు తన బ్రతుకు కాలం అంతా దేవుని సేవలను సాగాడు. అదండి. అందుకే దేవుడు చెప్పినా, పౌలు చెప్పినా, వాక్యం చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏ బోధలో వెళ్తున్నావో, ఏ సత్యంలో నడుస్తున్నావో, ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నావో దాన్ని వెనదీయక అసత్య బోధలకు వెళ్ళిపోక అపవిత్రమైన ఆత్మల చేత నువ్వు పేరెత్తుకొని నీ కుటుంబాన్ని, సంఘాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోక ఆ గర్వానికి చోటిస్తే విచ్ఛిన్నమైపోతాం. దేవునికి స్తోత్రం. దేవుని కనికరం కోరయ్యా. ఇలాగా దైవజనుడు అన్నాడు, ఇలా దైవజనుడు నన్ను మాట తీసేశాడు, అది ఎంతవరకు ప్రభా కరెక్టేనా, మా దాసుని నన్ను అంటాం అని వెళ్ళి కన్నీరు ఖర్చు తప్పులేదు. అది అడుగు, అది అవునంటే ఇది కాదంటే నీతో సమాధాన పరుస్తాడు. అది తప్పని సర్దిద్దుకుంటారు. అంతేగాని ఆయన అలా అన్నాడు, ఆయన అంత తీర్చేస్తా, ఆయన మామూలుగా విడిచిపెట్టనంటే ఆయన పక్షమున ఎవరున్నారట? ఎవరున్నారు? 2 వాళ్ళ ఆత్మ కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. దావీదు గత వారం సిద్ధులు చెప్పిన మాట,
సిద్ధపడుతుంటారు మాట మళ్ళీ విజ్ఞాపం చేస్తాం. ఈయన యెహోవా చేత అభిషేకం పొందిన వాడు సౌలు. అందుకని ఆ నేల పుట్టి ఆ చేతి కర్ర తన వస్త్రపు చేతి కట్ చేసుకుని వెళ్ళాడు, కానీ సౌలు టచ్ చేయలేదు, లేపలేదు. వచ్చాడని ఆనందంగా తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన విడిచిపెట్టామని అభిషేకం అడిగితే ఆయన యెహోవా చేత అభిషేకం పొందిన వాడయ్యా. దేవుడి చేత అభిషేకం పొందాడు. నువ్వు అభిషేకమే పొందావు, గుర్తుపెట్టుకో. నువ్వు అభిషేకమే పొందావు, నీకు తెలియదేమో. అభిషేకం పొందకపోతే స్థలానికి నువ్వు రావో, రక్షణ లేకపోతే స్థలానికి నువ్వు రావో. నీ జోలికి వస్తే నీ పక్షున నా దేవుడు ఉన్నాడు సత్యం నువ్వు మర్చిపోతున్నావు అంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు. నువ్వు యుద్ధం చేయాల్సిందే, నువ్వు పోట్లాడాల్సింది లేదో దేవుడి సన్నిధిలో అప్పించు. అవతల మారు మనసుని వస్తుంది కాబట్టి దేవుడికి జ్ఞాపకం చేసు. దేవుడి స్తోత్రం. రెండో విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడవద్దు. నీకు ఇచ్చాడు అలాంటి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామములో ధర్మం దూరమైపోవును గాక. దేవుని కనికరం మన మీదకి వచ్చును గాక. దేవుని దయ మన ఆయుష్కాలం అంతయు మన మీద ఉండును గాక. నిక్షేమగా మనం ఆశీర్వదించబడును గాక. యెహోవా కనికరం మన మీద దిగును గాక. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.